హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నాకు తెలిసిన విధంగా టెలిపోర్టేషన్ అంటే ఏంటి అనేది మీకు సులభంగా అర్థమయ్యేలా వివరిస్తాను. ఫ్రెండ్స్, టెలిపోర్టేషన్ అనేది ఒక ఫ్యాక్ట్, అంటే వాస్తవం అయితే కాదు. ఇది ఒక ఫ్యాంటసీ ఇంకా సైన్స్ ఫిక్షన్ మాత్రమే. కేవలం సైన్స్ ని నమ్మే వాళ్ళు చాలా మంది ఈ టెలిపోర్టేషన్ అనే పద్ధతి ఇప్పుడున్న సాంకేతికతతో సాధ్యపడకపోయినా మున్ముందు సాధ్యపడుతుందని నమ్ముతారు. కాబట్టి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. టెలిపోర్టేషన్ అంటే ఏంటో తెలుసుకునే ముందు ట్రాన్స్పోర్టేషన్ అనే పదాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ట్రాన్స్పోర్టేషన్ అంటే మనందరికీ తెలుసు ప్రయాణం అని. అంటే రోడ్ మార్గంలో గానీ, రైల్ మార్గంలో గానీ, నీటి మార్గంలో గానీ, లేదా వాయు మార్గంలో గానీ ఒక మనిషి లేదా ఏదైనా వస్తువుని ఒక చోటు నుండి మరొక చోటుకి చేరవేయడాన్ని ట్రాన్స్పోర్టేషన్ అంటాం. కానీ టెలిపోర్టేషన్ విషయానికి వస్తే వస్తువులను టెలిపోర్ట్ చేయొచ్చు కానీ మనుషులను టెలిపోర్ట్ చేయడం అసాధ్యం. ఎందుకనేది ఈ వీడియో చివరిలో వివరిస్తాను. ముందు అసలు టెలిపోర్టేషన్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ట్రాన్స్పోర్టేషన్ అనేది మనం వెళ్లాల్సిన ప్రాంతం యొక్క దూరం ఇంకా ఎంచుకున్న ప్రయాణ తీరును బట్టి ఎంత సమయం పడుతుంది అనేది తెలుస్తుంది. కానీ టెలిపోర్టేషన్ అంటే కళ్ళు మూసి తెరిసే లోపల ఉన్న చోటు నుండి ఒక్కసారిగా కనపడకుండా అదృశ్యమై ఇంకో చోట ప్రత్యక్షమవడం అన్నమాట. నమ్మడానికి చాలా కష్టమే, కానీ శాస్త్రవేత్తలు మాత్రం కొన్ని దశాబ్దాల తర్వాత అయినా టెలిపోర్టేషన్ అనేది సాధ్యపడవచ్చని నమ్మకంతో ఉన్నారు. అదేలానో తెలుసుకుందాం రండి. శక్తివంతమైన పెద్ద పెద్ద జనరేటర్ల సాయంతో స్పేస్ లో అంటే ఆకాశంలో ప్రయాణం మొదలయ్యే చోట ఒక బ్లాక్ హోల్, ఇంకా ప్రయాణం ముగిసే గమ్యం దగ్గర ఒక బ్లాక్ హోల్ అంటే రెండు అత్యంత శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాలు సృష్టిస్తారు. అలా సృష్టించిన ఆ అయస్కాంత క్షేత్రాలను మనిషిచే సృష్టించబడిన బ్లాక్ హోల్స్ అంటారు. బ్లాక్ హోల్ అంటే కృష్ణబిలం. దానికి ఉన్న అయస్కాంత శక్తితో దాని దగ్గరలో ఉన్న గ్రహాలను, నక్షత్రాలతో పాటు అన్నింటినీ చివరికి కాంతిని కూడా వదలకుండా మింగేస్తుందని మనకు తెలుసు. ఇక్కడ శాస్త్రవేత్తలు తయారు చేసిన బ్లాక్ హోల్ మరీ అంత శక్తివంతమైనది కాకపోయినా వాళ్ళ ప్రయోగానికి ఉపయోగపడేంత శక్తి అయితే దీనికి ఉంటుంది. అయితే టెలిపోర్టేషన్ చేసేప్పుడు రెండు బ్లాక్ హోల్స్ సృష్టించి ఆ రెండు బ్లాక్ హోల్స్ ని కలిపితే అక్కడ ఒక టన్నెల్ అంటే సొరంగం మార్గం తయారవుతుంది. అలా తయారైన దాన్ని వామ్ హోల్ అని పిలుస్తారు. ఇప్పుడు మనిషి అయినా లేదా ఏదైనా వస్తువు అయినా టెలిపోర్ట్ చేసేప్పుడు చాలా చిన్న చిన్న భాగాలుగా విడదీసి ఏదైనా ఒక వైపున బ్లాక్ హోల్ దగ్గరికి పంపగానే దానికి ఉన్న శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం లోనికి లాక్కొని కనురెప్పపాటులో అంటే కన్ను మూసి తెరిసేలోగా వామ్ హోల్ అనే సొరంగం గుండా ఇంకో వైపున బ్లాక్ హోల్ నుండి బయటికి వదిలిస్తుంది. టెలిపోర్టేషన్ అయ్యి బయటికి వచ్చాక అప్పుడు విడగొట్టిన ఆ భాగాలు మళ్లీ కలిసి ఆ వస్తువు యథావిధిగా ముందున్న ఆకారంలో మారుతుంది. అందుకే మనుషులను టెలిపోర్ట్ చేయడం అనేది అసాధ్యం అన్నమాట. ఇక్కడ వేరే ఏ వస్తువునైనా టెలిపోర్ట్ చేయాలనుకుంటే ఆ వస్తువుని ముందు చాలా చిన్న భాగాలుగా విడదీస్తారు. వస్తువులను విడదీసి మళ్లీ కలిపినా అక్కడ ఏం జరగదు. కానీ మనిషిని అన్ని భాగాలు విడదీయలేం కదా. విడదీసి మళ్లీ కలిపినా విడదీసినప్పుడు పోయిన ప్రాణం మళ్లీ తిరిగి రాదు కదా. అందుకే మనుషులను టెలిపోర్ట్ చేయడం అనేది అసంభవం అన్నమాట. చెప్పాలంటే ట్రాన్స్పోర్టేషన్ తో అయితే పాయింట్ ఏ నుండి పాయింట్ బి కి ఈ రెండు పాయింట్ల మధ్య ఉన్న దూరం మొత్తం ప్రయాణించాల్సి ఉంటుంది. అదే టెలిపోర్టేషన్ తో అయితే మనం ప్రయాణించాల్సిన ఆ రెండు పాయింట్ల దగ్గర రెండు బ్లాక్ హోల్స్ సృష్టించి ఐన్స్టీన్ థియరీ ద్వారా స్పేస్ ని వంచి ఆ రెండు బ్లాక్ హోల్స్ ని దగ్గర తీసుకురావడం వల్ల సృష్టించబడిన వామ్ హోల్ ద్వారా కనురెప్పపాటులో ప్రయాణించవచ్చు అనేది టెలిపోర్టేషన్ థియరీ అన్నమాట. కానీ ఇందులో ఇంకా ఎన్నో సందేహాలు, జవాబు లేని ప్రశ్నలు ఉన్నాయి. నా ఉద్దేశంలోనైతే టెలిపోర్టేషన్ అనేది ప్రస్తుతం మన మనుషుల కన్నా అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న టైప్ 1 లేదా టైప్ 2 సివిలైజేషన్ అంటే నాగరికతకి చెందిన గ్రాంతరవాసులు ఒకవేళ ఉండి ఉంటే వాళ్ళ వల్ల సాధ్యమవుతుందేమో గానీ మనకి ఇప్పుడు ఉన్న టెక్నాలజీ అంటే సాంకేతికతతోనైతే సాధ్యపడదు. కానీ ఇప్పుడు సాధ్యపడకపోయినా భవిష్యత్తులో అంటే సుమారు ఒక 1000 నుండి 2000 సంవత్సరాల తర్వాత అయినా సాధ్యపడవచ్చని నేను అనుకుంటున్నాను. టెలిపోర్టేషన్ పైన మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు మన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఫ్యాక్ట్స్ అండ్ ట్రెండింగ్ టాపిక్స్ ని గురించిన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా బెల్ ఐకాన్ ని కూడా ఆన్ లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తో కలుద్దాం. బై బాయ్.